మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో తెలంగాణ లేబర్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కారుకుమారి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ లేబర్ యూనియన్ ని జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేస్తూ మండల కమిటీలు వేయనున్నట్లు తెలిపారు। అందులో భాగంగానే జైపూర్ మండల అధ్యక్షునిగా జైపూర్ మండలం రామారావుపేట గ్రామానికి చెందిన పెద్దల చంద్రకాంత్ కి నియామక పత్రాన్ని అందజేశారు। అనంతరం పెద్దల చంద్రకాంత్ మాట్లాడుతూ నా పైన నమ్మకంతో నాకు జైపూర్ మండల అధ్యక్షునిగా అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు శివరాజ్ కి జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలిపారు। కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసి కార్మికుల హక్కులను కాపాడుతానని తెలిపారు। ఈ కార్యక్రమంలో సానిగరపు నవీన్, అమరకొండ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు। జైపూర్ మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులకు మండల అధ్యక్షులకు ధన్యవాదాలు। మన టీఎల్యూ నుంచి మన కార్మికులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఉన్నట్టుండి కూర్చుండే కార్మికులకు అందులో ఉండి గ్రామంలో టీఎల్యూని సంబంధించి టీఎల్యూ ఎంతకాలం జరిగి టీఎల్యూ యూనియన్ అదే కారు శ్రీనివాసు మంచిర్యాల జిల్లా తెలంగాణ లేబర్ యూనియన్ అధ్యక్షుడిగా లేబర్ల కొరకు పోరాటం చేయడానికి మరి మండల జైపూర్ మండలంలో చంద్రకాంత్ అనే ఆయనకు నివేదిక పత్రం ఆయన కూడా లేబర్లకు న్యాయంగా చేద్దామని చెప్పి పోరాటం చేద్దామన్నా మా జైపూర్ మండలంలో మా అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా న్యాయం కావాలని చెప్పి నేను చేస్తానని చెప్పి వాళ్ళు అంటున్నాడు। అయితే ఆయనకు ఈరోజు నివేదిక పత్రం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। కానీ అన్ని మండలాలలో కూడా ఈ తెలంగాణ లేబర్ యూనియన్గా మన మండలాధ్యక్షులుగా అన్ని కమిటీలు పెడతాం ఏర్పాటు చేయడం మంచిర్యాల జిల్లాలో మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో మండలాలు అన్ని మండలాలు కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి నేను ఒక మాట ఇస్తున్నా। అందరికీ ధన్యవాదాలు। మనకి ఇచ్చింది పూతాడి శివరాజు గారు ఆదాయంలో మంచిర్యాల జిల్లాలో నేను తెచ్చిన నా తర్వాత వీళ్ళందరికీ కూడా చేద్దామన్నట్టు ఉద్దేశంలో న్యాయం కొరకు పోరాటం చేస్తాను। మనం అన్యాయం కాదు, తెలంగాణ లేబర్ యూనియన్లో ఉన్నది ఎందుకు అంటే లేబర్లకు న్యాయం జరగడానికే మేము చేస్తాను, దేని కొరకు కానీ మీరు అనుకునే అవసరాలు ఏం లేవు, వాళ్ళకు న్యాయం జరిగినట్టు అని చెప్పి అనుకుంటున్నాను। నా పేరు పెద్దల చంద్ర